వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారని చెప్పి ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ మరి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఇక స్పీకర్ నిన్న ఒక నిర్ణయం వెలువడించారు. సో వారిలో 10 మందిలో టి ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఎమ్మెల్యేగా రాజేంద్ర నగర్ ఉన్నారు. అలాగే అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. తెల్ల వెంకట్రావు, తర్వాత గూడెం మైపాల్ రెడ్డి పటాన్చారు ఎమ్మెల్యే. సో మొత్తానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే. వీళ్ళందరి విషయంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఏవైతే ఆధారాలు సమర్పించారో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో కనుక ఆధారాలు పూర్తిగా మరి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు లేవు కనుక వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి కూడా ఒక క్లీన్ చీట్ అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే నిన్న ఈ యొక్క విషయంలో తేటతెల్లం చేశారు. ఈ ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు. సో ఈ అంశంలో మరొక 5 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, అదే క్రమంలో ఇక మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మరి డాక్టర్ సంజయ్ కావచ్చు, జగిత్యాల ఎమ్మెల్యే, ఇక కాలే యాదయ్య ఉన్నారు. ఇక మొత్తానికి వీళ్ళ విషయంలో కూడా మరొక 5 మంది విషయంలో ఎలాంటి తీర్పు వెలువరుస్తారని చెప్పి కూడా ఒక ఆసక్తి కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో స్పీకర్ ఈ విచారణ విషయంలో కూడా వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేశారో వాళ్ళ విషయంలో కూడా మరి స్పష్టతనిచ్చే అవకాశం ఉంటుంది. రేపో మాపో 5 విషయంలో కూడా మరి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. సో స్పీకర్ నిర్ణయం శిరోధార్యం. ఆయన ఏదైతే శాసనసభ వ్యవహారాల్లో అసెంబ్లీకి ఆయన మొత్తానికి సుప్రీం. సో ఆయన విషయంలో కోర్టులు కలగజేసుకున్నప్పటికీ కూడా అది స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ కనుక సో కోర్టు న్యాయ వ్యవస్థ లాగే మరి శాసనసభ వ్యవహారాల విషయంలో మరి అది కూడా సుప్రీమే కనుక మేము కలగజేసుకోమని చెప్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. సో దాంట్లో ఇప్పటికే చాలా విషయాల్లో కోర్టు మాత్రం ఒక స్పీకర్కు కొన్ని ఆదేశాలు మాత్రమే జారీ చేయగలిగింది. సో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు మరి ఇంతకీ వాళ్ళు కాంగ్రెస్లో చేరారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా దానిపై ఒక గడువు విధిస్తూ, ఒక 4 వారాల గడువు విధిస్తూ మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే స్పీకర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యే విషయంలో వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే. మరి దాంట్లో బీఆర్ఎస్ చెప్తున్న దాని ప్రకారం కావచ్చు, ఫిర్యాదు చేస్తున్న ప్రకారం సో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సాక్ష్యాలు సమర్పించడంలో మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఆ రకంగా పూర్తి స్థాయిలో సాక్ష్యాలు చూపించలేదు కనుక వాళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంత తేల్చి చెప్పిన పరిస్థితి. ఇక కడియం దానం విషయంలో కావచ్చు, పోచారం కావచ్చు, తర్వాత డాక్టర్ సంజయ్ విషయంలో కావచ్చు, ఇంకా కాలే యాదే, ఈ 5 విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఈ 10 మంది విషయంలో ఒకరిద్దరు మినహా మరి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై పోటీ చేసి మరి ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దానం నాగేంద్ర కావచ్చు, అదే క్రమంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కావచ్చు, మా కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళిద్దరు మరి ఇద్దరు చేస్తారా లేకుంటే దానం మాత్రం కన్ఫర్మ్, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక మరి శ్రీహరి మాత్రం కడియం శ్రీహరి తాను సీనియర్ పొలిటీషియన్, స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటానని చెప్తున్నారు. అయితే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు సో దాంట్లో ఇప్పటికే కడియం శ్రీహరి తనకు సంబంధించిన అంశంలో వివరణను కూడా నిన్న ఇవ్వడం జరిగింది. సో ఆ నిర్ణయం ప్రకారం స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మరి మొత్తానికి 10 మందిలో మరి ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలు దాంట్లో ఒకరిద్దరు తప్ప మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా కూడా మరి ఇక ఆ ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నారనేది చెప్పి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. సో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని స్పీకర్ చెప్తున్నారు, కానీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. అదే క్రమంలో మరి కాంగ్రెస్తో కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వ కార్యకలాపాల్లో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్లపై గెలిచారు. సో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు కనుక వీళ్ళని అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్కు అటు బీఆర్ఎస్కు మధ్య ఊగిసలాడుతూ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీతోను కూడా మరి అంటకాగుదామనుకున్నా కానీ అంటకాగలేని పరిస్థితి. ఒకవైపు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరుస్తుందో అదే క్రమంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఒక 1.5 ఏడాదిన్నర కూడా వీళ్ళంతా మరి కొంత సస్పెండ్ అయిన ఉద్యోగుల్లో ఎలా అయితే ఉంటారో సో సర్వీసులో లేకుండా వాళ్ళు మరి ఇంటి దగ్గరనే కాలక్షేపం చేసినట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీన్స్ వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో అదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళు ఏ పార్టీ ఎమ్మెల్యేలని చెప్పడంలో మాత్రం కొంత వాళ్ళు చెప్పుకోవడంలో కావచ్చు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. స్పీకర్ అయితే 5 విషయంలో క్లీన్ చీట్ ఇచ్చారు. మరొకసారి కూడా క్లీన్ చీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక దానం కడియం మినహా వీళ్ళ
ఇద్దరు విషయం మినహా 8 మంది కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ చెప్తున్నారు. కానీ ఈ 8 మంది విషయంలో మరి వాళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళమని చెప్పుకోని పరిస్థితి, అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని కూడా చెప్పుకోలేని పరిస్థితి కనుక సో ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక మాజీ సీఎం కేసీఆర్ మరి వీళ్ళందరూ కూడా 10 మందికి బీఫామ్లు ఇచ్చారు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు గెలిచారు కనుక సో ఈ 8 మంది మరి ఖచ్చితంగా మరొకసారి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ జెండాలు పోలిన రంగులను జెండాలు కప్పుకున్నాం, కానీ మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా మమ్మల్ని పరిగణించాలని చెప్పి కూడా మరి వాళ్ళు అడిగే పరిస్థితి ఉంటుందా? ఈ అంశంలో మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? సో బీఆర్ఎస్ అధినేత ఖచ్చితంగా వీళ్ళను మరి తమ పార్టీ ఎమ్మెల్యేలుగా కూడా మరి ఆహ్వానిస్తారా లేకుంటే తిరస్కరిస్తారా? ఇదే క్రమంలో సుప్రీంకోర్టు కావచ్చు మరి ఎలాంటి తీర్పు వెలువరుస్తుంది? సో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఒకవైపు స్పీకర్కు ఫిర్యాదులు చేస్తున్నారు, మరొక వైపు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టు ఈ యొక్క శాసనసభ వ్యవహారాల్లో స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించే పరిస్థితి కానీ శాసనసభ వ్యవహారాల్లో కలగజేసుకునే పరిస్థితి ఉండదు. కేవలం ఒక మరి గడువు మాత్రమే విధించి సో ఆలోపు మీరు నిర్ణయం తీసుకోండి, ఈ మీ పరిధిలోని అంశం కనుక మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని చెప్తున్న నేపథ్యంలో స్పీకర్ అయితే వెరీ క్లియర్గా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తే కనుక సో స్పీకర్ కొంత మరి నామినల్గా ఉండే పరిస్థితి ఉంటుంది. స్పీకర్ అనే వ్యక్తి పార్టీలకు అతీతంగా కూడా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎందుకనో స్పీకర్ వీళ్ళు ఎవరైతే కండువాలు కప్పుకున్నారో వాళ్ళు కండువాలు కప్పుకున్నట్టు కాదని చెప్పడం కావచ్చు, అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా కూడా ఆధారాలు లేవని చెప్పడం కావచ్చు. ఆయన విచక్షణాధికారాన్ని ఆయన పూర్తి స్థాయిలో మరి వినియోగించారు. అదే క్రమంలో సో వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ యొక్క ఆధారాలు సమర్పించారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా అవి పూర్తిగా చూపించలేకపోతున్నాయి కనుక వీళ్ళు 5 ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో సో మరి ఆయన క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇక నాకు తెలిసి ఇంకా వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ, కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని నిన్న స్పీకరు క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఈ రోజు వరకు కూడా మరి ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకునే పరిస్థితి, కానీ తర్వాత మిగిలిన మరొక 3 కూడా వాళ్ళే పార్టీలు ఉన్నారనే స్పీకర్ చెప్పే వరకు కూడా వాళ్ళు చెప్పుకోలేని ఆ దుస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై గెలిచారు, కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు, సో అవి జాతీయ జెండాలు అని చెప్తున్నారు, సో అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిశామని చెప్తున్నారు. సో ఇవన్నీ ఒకెత్తు అయితే ఇక ప్రజలు తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో సో ఏ పార్టీకి సంబంధించిన బీఫామ్పై వాళ్ళు పోటీ చేశారు, ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, సో వాళ్ళను మరి మేము ఎందుకు గెలిపించామనే అంశంలో కూడా మరి వాళ్ళు గెలిచిన తర్వాత పార్టీలు మారిన అంశంలో కావచ్చు ప్రజలైతే నిశ్చితంగా గమనిస్తున్నారు. సో వీళ్ళంతా ఏ పార్టీలో ఉన్నారనే అంశం ఇప్పుడప్పుడే తేలకపోయినప్పటికీ కూడా ప్రజలు మాత్రం మరొకసారి 5 ఏళ్లలో వచ్చే ఎన్నికల్లో మాత్రం వాళ్ళను ఖచ్చితంగా మరి ఏదైతే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సో దాంట్లో వాళ్ళు మరి ఇప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారు, సో దీంట్లో అధికార పార్టీకి వెళ్ళిన తర్వాత అభివృద్ధి కోసమే అని చెప్తున్నారు, కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళు వెళ్తున్నారు. సో దాంట్లో వాళ్ళ సొంత ప్రయోజనాలతో పాటు లేకుంటే తాము ఉండలేమనే భావనతోనే వెళ్తున్నారు తప్ప ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకలుగా ఉండడానికి కూడా వీళ్ళు ఇష్టపడట్లేదని చెప్పి కూడా ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మరి ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది కనుక ఈ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా కూడా వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా, కాంగ్రెస్లో ఉంటే కనుక మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో గెలిచి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తారా లేకుంటే ఇదే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి కేసీఆర్ను ఆశ్రయిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సో దీంట్లో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో మరి కేసీఆర్ ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని రానిచ్చేది లేదని చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మరి ఉద్యమ నాయకుడిగా 14 ఏళ్ళు ఉద్యమం చేసి అదే క్రమంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా ఆయన తెలంగాణను పరిపాలించి మరి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా మరి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? గతంలో కూడా తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి చాలామంది ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ నుంచి ముఖ్యంగా ఒక 12 మంది ఎమ్మెల్యేలు కూడా మరి బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు, అధికార పార్టీలో ఉన్నారు కనుక మరి గతంలో వాళ్ళని ఎట్లయితే ఆహ్వానించాడో ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలని మరి ఆదేశిస్తారా, వాళ్ళని హక్కున చేర్చుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.